ఓకే, ఈస్ట్ గోదావరి మామిడి కుదురు నుంచి నగరం నుంచి మా ప్రతినిధి సత్య మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏమిటి అక్కడ పరిస్థితి, ఎలా ఉంది? పొద్దున అంటే ఉదయం నుంచి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా మనం వెళ్తూ ఉన్నాము. 7 నియోజకవర్గాలకి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి ఇంటి నుంచి ఓటేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. మహిళలు సైతం అదే భోజన విరామమైనా సరే అదంతా పట్టించుకోకుండా క్యూ లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకి కాస్త మోటివేట్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కాస్త ఇంటికి వెళ్ళి బతిమాలి ఓటింగ్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. విజువల్స్లో కూడా చూడొచ్చు, సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఓపికతో కూర్చుని ఓట్లు వేయిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకి తాజా బులెటిన్ వచ్చింది. 1 గంటకు సంబంధించి బులెటిన్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనపర్తిలో అత్యధికంగా 32.90% ఓటింగ్ నమోదైంది. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి అత్యధికంగా 37.25, అంటే రాజమండ్రి సిటీకి సంబంధించి అత్యధికంగా సిటీ అంటే అంతా వ్యాపార సంస్థలు కాబట్టి పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలంతా కూడా వాళ్ళు మహిళలు అంతా సంబంధించిన కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇక్కడే సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళంతా ఓటింగ్ దాదాపు 37% అయింది. ప్రస్తుతం చూడొచ్చు, యువతలు కూడా ఎండ సైతం లెక్క చేయకుండా మధ్యాహ్న సమయం అయినప్పటికీ కూడా వాళ్ళ లైన్లోనే ఉండి ఓటింగ్ వేస్తున్నట్టు దృశ్యాలు. మరోపక్క పురుషులు కూడా, అంటే వీళ్ళంతా కాస్త బయటకు వెళ్ళినప్పటికీ ఆ పనులంతా కూడా చూసుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వీళ్ళంతా కూడా క్యూ లైన్లో అయినటువంటి దృశ్యాలు. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక కొన్ని చెదురుమదురు ఘటనలో జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ ప్రక్రియ ఒక పక్క కొనసాగుతుంది, మరోపక్క ఏదైతే ముమ్మడివరం సంబంధించినటువంటి ప్రాంతంలో కాట్రేనికోన మండలం తెలుగుదేశం వైసీపీ వర్గీయులు కాస్త కోట్లాటికి దిగారు. దాదాపు ముగ్గురిపై ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఏదైతే వీడియో చిత్రీకరిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు తీస్తున్నారంటూ కూడా అటు వైసీపీ టీడీపీలు ఒకరికొకరుగా తలలో పగలగొట్టుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఒకటాటున వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అటు అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలనకు వెళ్ళిన సమయంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ మోహరించి ఎక్కడికక్కడ వాళ్ళు కట్టడి చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి నియోజకవర్గంలోని బూత్ లెవెల్లో స్థానికంగా ఉన్న అభ్యర్థి వెళ్ళి పరిశీలిస్తాడు, కానీ ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి ఉన్నాయి. ఎందుకంటే బూత్ లెవెల్కి సంబంధించినటువంటి అక్కడ వ్యక్తి స్లిప్ ఇచ్చే సమయంలో వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే మేము ఊరుకునేది లేదంటూ కూడా వాళ్ళు చిన్న గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే అభ్యర్థిని నేరుగా లోపలికి వచ్చి బయట నుంచి చూసి వెళ్ళిపోవాలి తప్ప లోపలికి వెళ్ళకూడదని కొన్ని ఆంక్షలు పెడుతున్నారు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి పాస్ ఇస్తారు కాబట్టి ఈసీ ఆజ్ఞల మేరకు లోపలికి వెళ్ళి చెక్ చేసుకున్నట్టు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 30 నుంచి 32% ఓటింగ్ ఉంటే కొన్ని చోట్ల 37 నుంచి 38% ఓటింగ్ ప్రస్తుతానికి నమోదైంది. ఈ మధ్యాహ్నానికి అంటే 1 గంట 2వ ప్రాంతంలో దాదాపుగా 40 నుంచి 40% ఓటింగ్ కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు మొదట కాస్త మెల్లగా సాగినప్పటికీ కాస్త ఊపందుకుంటుంది మధ్యాహ్నానికి.